వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈరోజు రెసిపీ కోసం నేను అస్సలు మీకు పరిచయమే చేయనవసరం లేదండి. ఆల్రెడీ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదండి. ఇది స్వచ్ఛమైన పాలతో చేసిన జున్నండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్లీ ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలండి. ఇవైతే జున్ను పాలు, స్వచ్ఛమైన గేదె పాలండి. ఇక్కడ మాది పల్లెటూరు కాబట్టిగా ఇవన్నీ మాకు అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ లేని వాళ్ళు డైరీ ఫామ్లో దొరుకుతాయండి. మీరు చేయాలనుకుంటే మాత్రం డైరీకి వెళ్ళి తెచ్చుకోండి. అలాగే ఈ హాఫ్ లీటర్ పాలకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పావు కేజీ బెల్లం అయితే సరిపోద్దండి. మన దగ్గర గ్రేటర్ ఉంటుంది కదా, ఆ గ్రేటర్తో తురుముకుంటే ఈజీగా మెల్ట్ అయిపోద్ది అనమాట ఈ పాలల్లో. మనం ఇలా ఈ పావు కేజీ బెల్లాన్ని యాడ్ చేసి పాలుల్లో కరిగేంత వరకు తిప్పుతూనే ఉండాలండి. ఇలా తిప్పడం వల్ల బెల్లం అనేది చాలా ఈజీగా మెల్ట్ అయిపోద్ది. అలాగే ఆ తర్వాత ఒక 7-8 మిరియాలు తీసుకొని దంచుకొని పొడిలా చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 5 యాలక్కాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని అలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఎందుకు అనుకున్నారు, ఆ మిరియాల ఘాటు కానీ ఆ ఇలాచీ ఫ్లేవర్ కానీ రెండు ఆ పాలల్లో మిక్స్ అయ్యి ఒక్కలాంటి టెక్స్చర్ చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో. అగో ఇంకా బెల్లం కూడా కరగలేదు. ఇంకొంచెం మనం గడ్డలాగా వేస్తూ ఉంటే ఇంకా టైం పట్టేద్దును. కానీ నేను గ్రేటర్తో గ్రేట్ చేశాను కాబట్టి బెల్లం కరిగిపోయింది ఆల్మోస్ట్. ఈ ఆల్మోస్ట్ కరిగిపోయిన దాన్ని మనం స్ట్రెయినర్తో మనం మొత్తం సపరేట్ చేయాలండి. ఎందుకు అనుకున్నారు, పాలల్లోని నలకలు గట్ట ఉంటాయి కదా, అలా ఎక్సెసివ్గా ఉండేవన్నీ మనం స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసిన తర్వాత ఈ పాల గిన్నెని మనం ముందుగా ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. ప్రీ హీట్ చేసుకోవాలి. ఇలా ప్రీ హీట్ చేసుకున్న దాంట్లోని మనం పెట్టామనుకోండి చాలా ఈజీగా తొందరగా కుక్ అయిపోద్ది అనమాట జున్ను అనేది. సో నేను ముందుగానే ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని ఉంచాను లో ఫ్లేమ్లోని. ఇలా ప్రీ హీట్ చేసుకున్న దాంట్లోని మనం జున్నుది పాలు అన్నీ పెట్టాం కదండి, ఆ గిన్నె దీంట్లో ప్లేస్ చేసుకోవాలండి. పెద్దగా టైం ఏం పట్టదు, హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్. కానీ మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొన్ని పాలు జున్ను అయ్యేలాగా ఉండవండి, మధ్యలోనే పాడైపోయినట్టుగా ఉంటాయి. మనకి జున్ను అవుతుందో లేదో 10 మినిట్స్లోనే మనకు తెలిసిపోద్ది. ఇన్ కేస్ జున్ను అయ్యేలా ఉందనుకోండి, మధ్యలోని ఒక ఫోర్క్తోని మనం చెక్ చేస్తూ ఉండాలి. కేక్ టైప్లోని ఫామ్ అయిందనుకోండి, జున్ను ఖచ్చితంగా అయిపోయినట్టే. ఒకసారి నేను మూత తీసి చూస్తున్నాను, మీరే చూడండి ఎంత బాగుందో కదా. ఇదిగో ఈ స్టేజ్లో ఇంకా జున్ను అవ్వలేదు, కానీ జున్ను అవుతుందని మనకు ఒక ఇదనమాట. చూసారా ఎంత బాగా ఫోక్తో చెక్ చేశానో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇది మా ఊరిలోని పాలైతే మాత్రం చాలా స్వచ్ఛమైన పాలండి. మేమైతే కొనే పని లేదు, ఎందుకంటే మా సిస్టర్స్ అందరికీ గేదెలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చారనమాట. చూసారా ఎంత బాగుందో. ఆల్మోస్ట్ జున్ను రెడీ అయిపోయినట్టేనండి. మీకు కూడా నచ్చిందా? అయితే ట్రై చేయండి, కామెంట్లో చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.